హలో గాయ్స్, బ్యాంక్ జాబ్స్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఒక మంచి అదిరిపోయే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదే ఐబీపీఎస్ పీఓ అండ్ ట్రైనీస్ గురించి అయితే మీకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అన్ని గవర్నమెంట్ జాబ్స్లలోకెల్లా ఇది బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే రీజన్స్ చూద్దాం. ఐబీపీఎస్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 48,480 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి 72K నుంచి 90K వరకు ఉంటుంది. ఎన్హాన్స్ శాలరీ వచ్చేసి 74K నుంచి 76K వరకు రావచ్చు. అండ్ వీటిలో బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే వీళ్ళు కలిగించే ఫెసిలిటీస్: డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కంపెన్సేటరీ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, పెన్షన్ అండ్ లోన్ కన్సెషన్స్ అండ్ అదర్ పర్క్స్. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్న వల్ల నేనేమంటా అంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్లోకెల్లా బెస్ట్ జాబ్ ఏదంటే బ్యాంక్ జాబ్స్ అని చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ July 1st టు ఎండింగ్ డేట్ వచ్చేసి July 21. అండ్ పేమెంట్ వచ్చేసి July 1st నుంచి 21st వరకు చేయొచ్చు. ఎడిటింగ్ వీడియో 2 days ఆఫ్టర్ ద రిజిస్ట్రేషన్. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ డేట్, తర్వాత ప్రిలిమినరీ టెస్ట్, పర్సనల్ టెస్ట్, ఇవన్నీ డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది థింగ్ వచ్చేసి ఏ పోస్ట్కి ప్రొబేషన్ ఆఫీసర్ పోస్ట్ అంటారు దీన్ని, ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ కూడా పడింది. బేసిక్ శాలరీ వచ్చేసి 48K. సో ఇదంతా చూసుకోవచ్చు. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఏవే ఉన్నాయి. ఐబీపీఎస్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ బ్యాంక్స్ కాబట్టి వీటిలో ఏవే పార్టిసిపేట్ చేస్తున్నాయో చూడండి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్. సో ఇవన్నీ బ్యాంక్స్ అయితే మీకు ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఫస్ట్ అయితే మీరు సిటిజన్షిప్ ఉండాలి ఇండియాది. అండ్ నేపాల్లో ఉన్నా పర్వాలేదు, భూటాన్లో ఉన్నా పర్వాలేదు, అంటే అక్కడ బతుకుతూ ఉండవచ్చు, అంటే మైగ్రేట్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టిబెటన్ రెఫ్యూజీ ఉండొచ్చు. తర్వాత ఇక్కడ లిస్ట్ చేసిన పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మీరు ఉండొచ్చు. అండ్ ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 years అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 years. సో డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది 1996 నుంచి 2006 వరకు మంత్స్తో పాటు డేట్తో పాటు ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC/ST వాళ్ళకైతే +5 years, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి 3 years, అండ్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 years, ఇలా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్: ఎనీ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అయిన ఏదో ఒక యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ అయితే సాధించి ఉండాలి. అండ్ ఆ రిజల్ట్ కూడా ఎప్పటి వరకు అంటే July 21st వరకు మీకు రిలీజ్ అయ్యి ఉండాలి. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 175 రూపీస్ ఫర్ SC/ST అండ్ PWBD కేటగిరీస్, అండ్ 850 రూపీస్ ఫర్ ఆల్ అదర్స్. మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ 850 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి 3 languages ఉంటాయి: ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions ఉంటాయి, 30 marksకి. అండ్ ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ ఉంటుంది, 20 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 35 marksకి 35 questionsకి 30 marks ఉంటాయి. హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో 20 minutes టైం అయితే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీలో 35 questionsకి 40 marks ఉంటాయి. హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, 20 minutes ఉంటుంది. టోటల్గా డ్యూరేషన్ వచ్చేసి 60 minutes. ఇది జనరల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. అది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, MCQs టైప్. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే మెయిన్స్ ఎగ్జామ్లో 5 subjects అయితే ఉంటాయి. ఇక్కడ 4 అయితే ఉన్నాయి. నెక్స్ట్ పేపర్లో అయితే ఇంకో సబ్జెక్ట్ ఉంది. రీజనింగ్ 40 questions ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 60. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో 45 minutes అలాట్ చేయడం జరిగింది. జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఆర్ డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ RBI సర్క్యులర్స్, వీటిలో అయితే 50 questionsకి 60 marks. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం 35 minutes టైం అయితే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 45 questions, 20 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, 35 marks ఉంటుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అయితే 40 questions to 60 minutes. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో 45 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. వీటి వరకు చూసుకుంటే టోటల్ 170 questions, 200 marks అండ్ 160 minutes అయితే టైం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ ఎగ్జామ్ కింద ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఆ మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏదంటే ఎస్ఏ రైటింగ్. ఇందులో 2 questions ఉంటాయి, 25 marks ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, 30 minutes అయితే మీకు టైం అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ విషయం: ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వీటిలో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టోటల్ మార్క్స్ ఆర్ 100.
వీటిని రేషియో ద్వారా డివైడ్ చేస్తారు. 80 మార్క్స్ టు 80:20 అని ఉంటుంది. 80 అయితే మనకు మెయిన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూలో 20 మార్క్స్ ఉంటుంది. వీటి ఆధారంగా మనం క్వాలిఫై అవుతామా లేదని చెప్పగలుగుతాం. అండ్ SC/ST వాళ్ళకు 35% కంటే ఎక్కువ మార్క్స్ రావాలి అండ్ మిగతా వాళ్ళకు 40% కంటే ఎక్కువ రావాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేయడం ఎలా, హౌ టు అప్లై చేయడానికి ముందుగా ఏం కావాలంటే SBI మన అఫీషియల్ www.ibps.in వెళ్ళి అక్కడ CRP PORMT దాని మీద లింక్ మీద క్లిక్ చేసి క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ దాని మీద క్లిక్ చేసి అండ్ అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కోసం మీరు ట్రై చేయండి. అక్కడ మీ డీటెయిల్స్ SMS అండ్ ఈమెయిల్ ద్వారా వెరిఫై చేసుకొని మీ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఉంటాయి. ఏవంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ అండ్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, తర్వాత సర్టిఫికేట్స్, తర్వాత SSC, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే మీరు అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ కూడా చేయమంటే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళే ఫిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎర్రర్స్ లేకుండా మనం క్లియర్గా అక్యురేట్గా మనం డీటెయిల్స్ అయితే ఇవ్వగలుగుతాం. అండ్ డిజిలాకర్ కూడా మనం ఎనేబుల్ చేసుకుంటే బెస్ట్. దాని నుంచి మనకు డైరెక్ట్గా లోడ్ అవుతుంది మన డీటెయిల్స్ అన్నీ కూడా. SSC, ఇంటర్ మెమో, క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ డీటెయిల్స్ అది సేవ్ చేసి పెడుతుంది కాబట్టి అవి డైరెక్ట్గా లోడ్ చేస్తాయి. మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ విషయానికి వస్తే మనకు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, తర్వాత UPI ద్వారా రిక్వైర్డ్ ప్రాసెస్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ ప్యాటర్న్ మీద అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన IBPS PO సెలెక్షన్ యొక్క ఫుల్ ప్రాసెస్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ నోటిఫికేషన్ PDF అయితే నేను లింక్లో ఇస్తాను. ఇంకేమైనా మీ కామెంట్స్లో పెట్టాలనుకుంటే డౌట్స్ పెట్టవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ప్రిపేర్ అవుతుంటే బ్యాంక్ జాబ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. ఇవాళ వీడియో ఇంతే. See you guys in the next video. Until then, bye bye.